ఏమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అంటూ తను గొంతెత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరుంది అంటాడు. చెగువీర ఆదర్శంగా సమాజంలో పెరిగిపోతున్న అసమానతలు, దిగజారిపోతున్న ప్రజాస్వామ్య విలువలను చూసి విసిగెత్తి మండే గుండెల స్ఫూర్తితో ప్రశ్నించే తత్వాన్ని యువతలో, సమాజంలో మార్పే సంకల్పంగా మొదలయ్యింది ఒక మహాయజ్ఞం జనసేన పార్టీ. 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆలోచనలతో, సిద్ధాంతాలతో రాజకీయం చేయడం కోసం జనసేన ఉద్భవించింది. ఆ లోకాల్లో విహరించే యువతను జాగృతం చేసి వ్యవస్థలో జరుగుతున్న లోపాలను, అన్యాయాలపై ప్రశ్నించే దిశగా ఒక జాలను యువత గుండెల్లో ప్రజ్వలింపజేసింది. సముద్రం ఒకరి కాలి కింద కూర్చోదు, పర్వతం ఒకరికి వంగి సలాం చేయదు అంటూ గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పినట్లు 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వాటికి తట్టుకుని నిలబడింది. 2019 ఎన్నికల్లో జనసేనాని ఓటమి తర్వాత ఎన్నో ఊహాగానాలు, ఎన్నో అనుమానాలు. సామాన్య ప్రజల్లో జనసేన పార్టీ గాల్లో ఎగిరొచ్చిన కాగితంలా అవుతుందేమోనన్న అనుమానం. అంతటి సంక్లిష్ట పరిస్థితి నుండి జనాల్లో మెట్టు ఎదుగుతూ సంపూర్ణ ప్రతిపక్ష నేతగా ఎదగటం సామాన్య జనాల్లో ఆసక్తి రేకిచ్చింది. అధికార పార్టీ తప్పులను ఎండగడుతూ, పాలసీల మీద పక్కగా మాట్లాడుతూ, పార్టీ సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి మరి జనం కోసం చేసిన పోరాట ప్రతిభకు సామాన్య జనాల్లో ఆశాజ్యోతిగా కనపడ్డారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. జనసేనాని చేసిన కార్యక్రమాలతో సామాన్య జనాల్లో జనసేన పార్టీ ఓటు బ్యాంక్ పెరగటమే కాకుండా జనసేన గ్రాఫ్ కూడా పెరిగింది. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో 2024 ఎన్నికల్లో కలిసి రావడంతో వైసీపీ నాయకులకు భయం పట్టుకుంది. 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీ పార్టీలకు మద్దతు ఇవ్వడంతో వైసీపీ ఓటమి ఎంత భయంకరంగా ఉందో వాళ్ళు అనుభవించారు. ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ కానుందని, వైసీపీ నాయకుల్లో భయం పట్టుకుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ కేటాయించిన 24 సీట్లపై అసంతృప్తితో ఉన్న జనసేన అభిమానులకు నా విన్నపం. ఆ సీట్ల సంఖ్యను చూసి మొదట నేను కూడా బాధపడ్డాను. 1 గంట పట్టింది బ్యాలెన్స్డ్గా ఆలోచించడానికి. మనం బ్యాలెన్స్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటే పార్టీకి అంత నష్టం. కాబట్టి వెంటనే వాస్తవంలోకి రావాలి. అతను ఒక 1000 తలల రాక్షసుడు. ఇసుక, మద్యం, గంజాయి దోచుకున్న డబ్బుతో బరి తెగించున్నాడు. అటువంటి వాడిని ఓడించడానికి మన ఒక్కరి బలం సరిపోదన్నది వాస్తవం. మనం తక్కువ సీట్లలో పోటీ చేయటం పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఇష్టమా? మన పరిస్థితి ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అక్కడ త్యాగాలు చేసింది, నష్టపోయింది పవన్ కళ్యాణ్ గారు కదా. కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినా వెంట నడిచిన అభిమానులు ఇప్పుడు డీలా పడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎక్కలేనన్ని వ్యక్తిగత దోషాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నాడు నేడు రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈయన స్కామ్ లేదు, చేసిన అరాచకాలకు లెక్కే లేదు. వాడు చేసినవి వింటుంటే మనకే రగిలిపోతుంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. తన సినిమాలకు వేధింపులు, తనపై వ్యక్తిగత విమర్శలు, తానే ఎదుర్కొన్న దాడులు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు అయితే మర్చిపోరు కదా. జగన్ అనే రాక్షసుడిపై పోరాటం చేస్తున్నప్పుడు మనం ఎమోషన్ అయితే వైసీపీకి లాభం చేకూర్చిన వాళ్ళం అవుతాం. చివరిగా ఒక మాట, మనకెన్ని సీట్లు ఇచ్చారన్నది ఆలోచించకుండా మనకిచ్చిన సీట్లలో ఎలా గెలిపించుకోవాలి, ప్రతి అభ్యర్థిలోనూ పవన్ కళ్యాణ్ గారిని చూసి మనమేటిగా కాకుండా 10 మంది చేత వేయించేటట్టు, గెలిపించేటట్టు చేసుకోవాలి. ఒకసారి ఊహించండి, మనకి 24 మందే 100 మందితో సమానం ఒక్కొక్క ఎమ్మెల్యే. నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ పక్కన 24 మంది ఉంటే అసెంబ్లీలో ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. మనం ఒక్కొక్క ఎమ్మెల్యే 100 మందితో సమానం. నిజాయితీ పరులు మనం. మన అదృష్టం బాగుంటే ఇంకా ప్రకటించవలసిన 50 స్థానాల్లో కొన్నైనా కళ్యాణ్ గారు డిమాండ్ చేసి తీసుకొస్తారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.